ప్రత్యేక హోదా సాధిద్దాం 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 సాధిద్దాం. స్నేహితులారా, అందరికీ నమస్కారం. ఇవాళ అతిరథ మహారథులందరూ కూడా వచ్చినారు. మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, వారి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు, సిపిఐ జాతీయ సెక్రటరీ జనరల్ పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారు, పెద్దలు మాజీ మంత్రివర్యులు జేడీయూ మాజీ అధ్యక్షులు శరద్ యాదవ్ గారు, పెద్దలు సిపిఐ మాజీ సెక్రటరీ జనరల్ ప్రస్తుత రాజ్యసభ సభ్యులు డి రాజా గారు, డిఎంకే పార్టీ నుంచి సీనియర్ ఎంపీ ఇలంగోవన్ గారు, అలానే ఆర్జేడీ నుంచి సీనియర్ మంత్రి, అతన్ని మినీ లాలూ ప్రసాద్ యాదవ్ అని పిలుస్తారు, అతనే జయప్రకాష్ నారాయణ యాదవ్. వీళ్ళందరూ కూడా మనకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చినారు. మనకు ప్రత్యేక హోదా కావాలా వద్దా? గట్టిగా చెప్పాలి. ప్రత్యేక హోదా కావాలినా? ఒక పెద్ద మనిషి అంటాడు, ప్రత్యేక హోదా అవసరం లేదంటున్నారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రి. అతను ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అర్హుడా అని అడుగుతాను మిమ్మల్ని. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తే 10 ఏళ్లని బీజేపీ, 15 ఏళ్లని తెలుగుదేశం అని చెప్పిన వాళ్ళు ఈరోజు మోడీ దగ్గర పాదాక్రాంతులైనారు. మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇది తెలుగు జాతికి అవమానమని చెప్పడానికి ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో రాహుల్ గాంధీ గారు 2013 భూసేకరణ చట్టం తూట్లు పరచడానికి ప్రయత్నం చేస్తే అనంతపూర్లో వచ్చి పాదయాత్ర చేసినారు. దాన్ని తోక ముడిచినారు. కూలీలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పడుకోవడానికి ప్రయత్నం చేస్తే వచ్చినారు. అక్కడ పాదయాత్ర చేసినారు రాహుల్ గాంధీ గారు. ప్రభుత్వం తోక ముడిచింది. ఈ రోజు వీళ్ళందరూ కూడా కేవీపీ రామచంద్రరావు గారు పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు పెట్టినా, సోనియా గాంధీ గారు 2 సార్లు లోక్సభలో మాట్లాడినా, రాహుల్ గాంధీ గారు వచ్చి రాష్ట్రంలో ప్రత్యేక హోదాదారుల హక్కు అని నినాదించిన, 1 కోటి సంతకాలు చేసిన, 830 స్టేషన్లలో ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ మీద కేసులు పెట్టిన, ఈరోజు 2 కోట్ల మందితో ప్రజా బ్యాలెట్ ని నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఈరోజు చెవిటి వాణి ముందు శంఖమూదినట్టుంది. అందుకోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలను కూడా ఈరోజు వాళ్ళ సహకారం తీసుకొని మన లక్ష్యం సాధించాలి. సిగ్గులేని ముఖ్యమంత్రి 3 రోజుల క్రితం కోట్ల రూపాయలు తగిలేస్తే, ప్రజాధనం తగిలేస్తే 150 మంది రాలేదు విజయవాడలో. బెంజ్ సర్కిల్లో, రోడ్లో, నేషనల్ హైవేలో. కానీ
ఈ రోజు మనం సభ ఏర్పాటు చేసుకుంటుంటే పిలిపిస్తాడు. ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రానికి ద్రోహులట. నేను అడుగుతాన్నా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా మేలు చేసేదా కీడు చేసేదా? అంత ఇంకిత జ్ఞానం లేనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ రౌడీలను పెట్టి తాపించి రోడ్లలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజకీయ పార్టీలకు ఇది తగునా అని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ విధమైనటువంటి చేసే చంద్రబాబు నాయుడు గారు, మీరు రాబోయే రోజుల్లో ఒక్క సభను కూడా ప్రశాంతంగా నిర్వహించుకోలేరు అని ఈ సభ ద్వారా హెచ్చరిక చేయడానికి ఈ సభ వేదికను వాడుకుంటా ఉన్నా. ఏది ఏమైనా మన లక్ష్యం ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదాతో పాటు చట్టంలో ఉన్నటువంటి మిగిలిన అంశాలు సాధన. అవి సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని, కాంగ్రెస్ పార్టీకు సహకరిస్తున్నటువంటి, కాంగ్రెస్ పార్టీతో కలిసి వస్తున్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలందరూ కూడా వచ్చినారు.